ఫ్రెండ్స్ ఇది మోటరోలా H50 అల్ట్రా. ఇది మోటరోలా నుంచి వస్తున్న వాళ్ళ ఫ్లాగ్‌షిప్ ఫోన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే దీనిలో ఫీచర్స్ అన్నీ మీకు ఫ్లాగ్‌షిప్ లెవెల్‌లో అయితే ఉంటాయి. అండ్ ఈ ఫోన్‌లో స్పెషల్ ఏందంటే ఈ ఫోన్ బ్యాక్ సైడ్ మీకు వుడ్ ఫినిషింగ్ అయితే ఉంటది. సో ఫోన్ చూడడానికి కొద్దిగా డిఫరెంట్‌గా అయితే ఉంటది. అవన్నీ మనం వీడియోలో చూద్దాం. ఫస్ట్ మనం దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం. తర్వాత మనం ఫోన్ గురించి మాట్లాడదాం. బాక్స్ అయితే ఇలా ఉంటది మీకు మోటరోలా H50 అల్ట్రాది. బాక్స్ లోపల మీకు అన్ని కంటెంట్స్ ఉంటాయి. మొబైల్ ఫోన్ ఉంటది. కేస్ ఇస్తున్నారు. అండ్ దాంతోపాటు మీకు ఛార్జర్ కూడా బాక్స్‌లో ప్రొవైడ్ చేస్తున్నారు. 125 వాట్ టర్బో ఛార్జర్ అండ్ ఒక టైప్ సి కేబుల్ ఉంటది. కొన్ని డాక్యుమెంట్స్, సిమ్ ఎజెక్టర్ పిన్ అన్ని బాక్స్‌లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఒక ఫోన్‌కి మనకి స్క్రీన్ గార్డ్ తప్పితే అన్నీ అయితే మీకు బాక్స్‌లో అయితే వస్తున్నాయి. కేస్ కూడా వీళ్ళు ఏదైతే ఫోన్ ఫినిషింగ్ ఉందో దాని ప్రకారమే వీళ్ళు కేస్‌లో డిజైన్ చేశారు. ఇదేస్తే మీకు చూడడానికి అయితే ఇలా ఉంటది. కేస్ మీకు సైడ్స్ కట్స్ అయితే ఉంటాయి. కర్వ్డ్ స్క్రీన్ కాబట్టి వీళ్ళు డిజైన్ కేస్ డిఫరెంట్‌గా అయితే చేశారు. నెక్స్ట్ మనం మిగతా విషయాలు మాట్లాడే ముందు దీని కంప్లీట్ స్పెసిఫికేషన్ మొత్తం మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఇక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. దీనిలో డిస్ప్లే వచ్చేసరికి 6.7 ఇంచ్ 1.5K POLED డిస్ప్లే ఉంటుంది. 144 Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. అండ్ దీనిలో మీకు స్నాప్‌డ్రాగన్ 8S Gen 3 ప్రాసెసర్ ఉంటుంది. అండ్ ఒకటే మోడల్ వస్తుంది. 12GB RAM 512GB స్టోరేజ్‌తో వస్తుంది. బ్యాక్ సైడ్ 3 కెమెరాస్ ఉంటాయి. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. 50 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. 64 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ ఉంటాయి. ఫ్రంట్ 50 మెగాపిక్సెల్ కెమెరా, 4500 mAh బ్యాటరీ, 125 వాట్ టర్బో ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది. 50 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ ఉంది. 10 వాట్ రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ ఉంటుంది. అండ్ దీనిలో మీకు వాటర్ రెసిస్టెంట్ కూడా ఉంటుంది. IP68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్‌తో కూడా వస్తుంది. ఈ ఫోన్ మీకు అన్ని ఫ్లాగ్‌షిప్ లెవెల్‌లో స్పెసిఫికేషన్స్ అయితే ఈ ఫోన్‌లో మీరు చూడొచ్చు. ఇంక ఫోన్ మీకు మనం డిజైన్ గురించి మాట్లాడాలి ఫస్ట్. ఫోన్ బిల్డ్ క్వాలిటీ డిజైన్ గురించి మాట్లాడితే ఫస్ట్ మీరు ఫోన్ చేతిలో పట్టుకోవాలని చాలా ప్రీమియం అనిపిస్తుంది. ఎందుకంటే ఇది మీకు ఎక్కడ ప్లాస్టిక్ ఇట్లాంటి మెటీరియల్ అయితే వీళ్ళు యూజ్ చేయలేదు. సైడ్స్ ఫ్రేమ్ కూడా మీకు ఇది మెటల్ ఫ్రేమ్‌తో వస్తుంది. అల్యూమినియం ఫ్రేమ్‌తో వస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి వుడ్ ఫినిషింగ్‌తో వస్తుంది. అండ్ దీనిలో స్పెషల్ ఏంటంటే మీరు ఒకవేళ ఈ వుడ్ని ఇలా రబ్ చేసి స్మెల్ చూసారనుకోండి, వుడ్ స్మెల్ అయితే వస్తుంది. ఈవెన్ బాక్స్ కూడా మీరు అన్బాక్స్ చేసేటప్పుడు ఒక ఫ్రాగ్రెన్స్ స్మెల్ వస్తుంది. బాక్స్ మీరు స్మెల్ చూసారనుకోండి, ఒక మంచి స్మెల్ అయితే వస్తుంది. ఈ డిజైన్తో పాటు మీకు ఇంకో 2 మోడల్స్ అయితే ఉంటాయి. ఇది వచ్చేసరికి నార్డిక్ వుడ్ ఫినిషింగ్తో వస్తుంది ఒక మోడల్. నెక్స్ట్ రెండు కలర్స్ ఉంటాయి డిఫరెంట్ అవి మీకు లెదర్ ఫినిష్తో వస్తాయి. వేగన్ లెదర్ ఫినిష్తో వస్తాయి. ఒకటి వచ్చేసరికి పీచ్ ఫజ్ కలర్, ఇంకోటి వచ్చేసరికి ఫారెస్ట్ గ్రే కలర్. మొత్తం మూడు మోడల్స్లో ఇదైతే వస్తుంది. ఇవి కలర్స్ అని చెప్పలేము, ఎందుకంటే రెండేమో వేగన్ లెదర్ ఫినిష్తో వస్తుంది, ఒకటేమో వుడ్ ఫినిష్తో అయితే ఫోన్ అయితే వస్తుంది. ప్రజెంట్ మన దగ్గర ఉన్న ఫోన్ వచ్చేసరికి వుడ్ ఫినిష్తో వస్తున్న ఫోన్. దీని వెయిట్ వచ్చేసరికి 197 గ్రామ్స్ ఉంటుంది. థిక్నెస్ వచ్చేసరికి 8.59 mm థిన్ అయితే ఉంటుంది. అండ్ ఫ్రంట్ గ్లాస్ కూడా మీకు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్తో వస్తుంది. ఓవరాల్గా బిల్డ్ క్వాలిటీ ఫోన్ది సాలిడ్ ఉంటుంది. చాలా ప్రీమియం అయితే అనిపిస్తుంది ఫోన్ మీకు చేతిలో. నెక్స్ట్ ఇంక ఫోన్లో స్పెషల్ వచ్చేసరికి AI అని చెప్పొచ్చు. AIకి సంబంధించి చాలా వరకు ఫీచర్స్ అయితే ఈ ఫోన్లో మోటరోలా అయితే ఇంక్లూడ్ చేసింది. చాలా బాగున్నాయి ఫీచర్స్ అయితే. వాటి గురించి మనం చూద్దాం. ఫస్ట్ సాఫ్ట్వేర్ విషయానికి వస్తే మీకు Android 14 అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితే వస్తుంది. 3 years స్టాండర్డ్ అప్డేట్స్ వస్తాయి. 4 years వరకు Android సెక్యూరిటీ అప్డేట్స్ అయితే మీకు వస్తాయి. నెక్స్ట్ ఇంకా ఏ ఫీచర్స్ గురించి మాట్లాడితే దీనిలో మీకు మ్యాజిక్ క్యాన్వాస్ అని చెప్పేసి ఒక ఫీచర్ ఉంటుంది. మీరు వాల్ పేపర్స్ ఓపెన్ చేసినప్పుడు కింద ఇక్కడ చూడొచ్చు క్రియేటివ్ విత్ AI అని చెప్పి కనిపిస్తుంది కదా. దీని మీద మీరు క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ మ్యాజిక్ క్యాన్వాస్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా. దీని మీద క్లిక్ చేసి ఇక్కడ మీరు ఏదన్నా టెక్స్ట్ ఇవ్వాలి. మీరు ఏదైతే టెక్స్ట్ ఇచ్చారో దాని ప్రకారం అదే వాల్పేపర్ జనరేట్ చేసిద్ది AI సహాయంతో. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను డ్రైవింగ్ కార్ ఆన్ మూన్ అని చెప్పేసి ఒక టెక్స్ట్ ఇచ్చాను. సో ఇప్పుడు అది క్రియేట్ వాల్పేపర్ అని కొడితే అది AI ఆటోమేటిక్గా మొత్తం దానికి సంబంధించి క్రియేట్ చేసుకొని మీకు వాల్పేపర్స్ అయితే చూపిస్తుంది. ఒకవేళ మీరు వాటిని వాల్పేపర్స్గా సెట్ చేసుకోవాలనుకుంటే సెట్ చేసుకోవచ్చు. కాకపోతే AI జనరేట్ చేసింది కాబట్టి మీకు అంత క్వాలిటీ అనిపించవు. కాకపోతే ఇది చాలా వరకు అయితే పనిచేస్తున్నాయి. మీరు ఏదైతే టెక్స్ట్ ఇస్తున్నారో దానికి తగ్గట్టు అయితే వాల్పేపర్ అయితే ఇది క్రియేట్ చేస్తుంది. నెక్స్ట్ స్టైల్ సింక్, ఇది ఆల్రెడీ మీరు చూశారు. మీరు దీనిలో ఏదైనా మీరు ఫోటో దీనిలో అప్లోడ్ చేసినా కానీ, మీరు అప్పటికప్పుడు ఫోటో తీసినా కానీ, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఈ షర్ట్ వేసుకున్నాను, ఈ షర్ట్కి తగ్గట్టు ఈ షర్ట్ కలర్ తగ్గట్టు వాల్ పేపర్ అయితే డిజైన్ చేసి ఇస్తుంది. ఇది ఆల్రెడీ నేను చూపించాను H50 Pro. మీరు అన్బాక్సింగ్ చేస్తే స్టైల్ సింక్ గురించి ఆల్రెడీ చెప్పా. దీనిలో కొత్తగా వచ్చింది మాత్రం ఈ మ్యాజిక్ క్యాన్వాస్ అనే ఫీచర్, AI సహాయంతో వాల్ పేపర్లు జనరేట్ చేయడం. నెక్స్ట్ ఇంకొకటి కొత్తగా యాడ్ చేసిన వీళ్ళు స్మార్ట్ కనెక్ట్ అని చెప్పేసి ఒక ఫీచర్ యాడ్ చేశారు. దీనిలో స్మార్ట్ కనెక్ట్ అని చెప్పేసి యాప్ ఉంటుంది మొబైల్ ఫోన్లో. సేమ్ మీ విండోస్ ల్యాప్టాప్లో పనిచేసేది. విండోస్ ల్యాప్టాప్లో మీకు మైక్రోసాఫ్ట్ స్టోర్లోకి వెళ్ళి స్మార్ట్ కనెక్ట్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. రెండింటిని మీరు ఒకదానితో ఒకటి లింక్ చేసేయండి. మీ ఫోన్ని అండ్ ఈ మీ స్మార్ట్ కనెక్ట్ యాప్తో మీ ల్యాప్టాప్ కనెక్ట్ చేయండి. వన్స్ మీ ఫోన్కి ల్యాప్టాప్ లింక్ చేసేసారు అనుకోండి, ఇప్పుడు కొన్ని మ్యాజిక్స్ అయితే మీరు చేయొచ్చు. నార్మల్ విండోస్ లింక్ లాగా అయితే ఉండదు ఇది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను షాపింగ్ యాప్ నేను ఫోన్లో యూస్ చేస్తున్నాను. ఈ యాప్ని నేను డైరెక్ట్ నా పీసీలోకి తీసుకురావాలనుకుంటున్నాను, నా ల్యాప్టాప్లో తీసుకురావాలనుకుంటున్నాను.
జస్ట్ మీరు కింద నుంచి ఇలా స్వైప్ చేస్తే స్ట్రీమ్ యాప్ అని చెప్పేసి ఆప్షన్ కనిపిస్తుంది కదా, దాని మీద మీరు ట్యాప్ చేశారనుకోండి ఈ యాప్ మీకు ల్యాప్టాప్లోకి వెళ్ళిపోయింది. అక్కడ నుంచి మీరు డైరెక్ట్ యూస్ చేయొచ్చు. మీరు ఒకవేళ యాప్ లాగిన్ అయ్యి ఉంటే మొత్తం అక్కడ లాగిన్ అయ్యే కనిపిస్తుంది. సో మీరు సపరేట్గా మళ్ళీ పీసీలో లాగిన్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. ఇట్లా మీరు షాపింగ్ యాప్స్ కానీ యూట్యూబ్ కానీ ఏదైనా యాప్ని మీరు డైరెక్ట్ స్ట్రీమ్ చేసేయచ్చు. మీ యాప్ని ల్యాప్టాప్లో యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్రాస్ డివైస్ కంట్రోల్ అంటే మీ ఏదైతే ల్యాప్టాప్ కీబోర్డ్ కానీ మౌస్ కానీ మీరు ఫోన్కి యూస్ చేయాలనుకుంటే జస్ట్ మీరు కర్సర్ని మీ ఫోన్లోకి తీసుకొచ్చారనుకోండి, డైరెక్ట్ మీరు అక్కడి నుంచి మీ కర్సర్ యూస్ చేయొచ్చు. కీబోర్డ్ కూడా మీరు అక్కడి నుంచి యూస్ చేయొచ్చు, అంటే ల్యాప్టాప్ కీబోర్డ్ని మొబైల్కి యూస్ చేయొచ్చు. నెక్స్ట్ క్రాస్ డివైస్ కంట్రోల్లోనే మీరు డ్రాగ్ అండ్ డ్రాప్ కూడా ఉంటుంది. అంటే మీరు ఏదైనా పీసీలో నుంచి మొబైల్లోకి ఏదైనా డ్రాప్ చేయాలనుకున్న డ్రాప్ చేయొచ్చు. ఏదైనా మొబైల్లో నుంచి ఏదైనా ఫోటో మీరు మీ ల్యాప్టాప్లో డ్రాప్ చేయాలని డ్రాప్ చేయొచ్చు. నెక్స్ట్ షేర్ హబ్ అని కూడా ఒక ఫీచర్ ఉంటుంది. షేర్ హబ్ ఏంటంటే మీరు షేర్ హబ్ మీద క్లిక్ చేశారనుకోండి, అక్కడ మొత్తం కొన్ని ఫొటోస్ కనిపిస్తున్నాయి కదా, సేమ్ ఫొటోస్ నాకు ఇప్పుడు మొబైల్లో కూడా కనిపిస్తాయి. ఇక్కడ మొబైల్లో కూడా నీకు లెఫ్ట్కి ఇట్లా స్వైప్ చేస్తే ఆ ఫొటోస్ కనిపిస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇక్కడ మొబైల్ ఏదైనా ఇంకో ఫోటో ఆ షేర్ హబ్లో యాడ్ చేశాను అనుకోండి, ఆ ఫోటో డైరెక్ట్ ల్యాప్టాప్లో కూడా కనిపిస్తూ ఉంటుంది. సో ఇట్లా మీరు ల్యాప్టాప్ నుంచి మొబైల్కి, మొబైల్ నుంచి ల్యాప్టాప్కి ఈ షేర్ హబ్ యూస్ చేసి ఫైల్స్ని షేర్ చేసుకుంటూ ఉండొచ్చు. నెక్స్ట్ యాప్ స్ట్రీమ్ అని ఆప్షన్ ఉంది కదా, దీనిలో మీ యాప్స్ అన్ని మొబైల్లోని యాప్స్ అన్ని మీరు పీసీలో యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మొబైల్ డెస్క్టాప్ అని ఉంటుంది. మొబైల్ డెస్క్టాప్ ఏంటంటే మన పీసీ లాగా కనిపిస్తుంది. మొబైల్ యాప్స్ అన్ని ల్యాండ్స్కేప్ మోడ్లోకి వచ్చేసి పీసీ యూస్ చేసిన ఫీలింగ్ అయితే కలుగుతుంది. నెక్స్ట్ ఫీచర్ ఫోన్ ఆన్ పీసీ. ఫోన్ ఆన్ పీసీ అంటే మీ మొబైల్ స్క్రీన్ని మీరు డైరెక్ట్ మీ ఒక మిర్రర్ చేయొచ్చు మీ ల్యాప్టాప్లోకి, లేకపోతే మీ మీరు మొబైల్ యూస్ చేసుకోవచ్చు. లేకపోతే మీ మొబైల్ స్క్రీన్ని వర్చువల్ మొబైల్లా చేయొచ్చు. అంటే ఇదే స్క్రీన్ మీకు ల్యాప్టాప్లో కనిపిస్తూ ఉంటుంది. ల్యాప్టాప్లో మీరు ఫోన్ యూస్ చేసుకోవచ్చు అండ్ మొబైల్ ఫోన్ డైరెక్ట్ ఇక్కడ నుంచి కూడా మీరు యూస్ చేసుకోవచ్చు. సో 2 రకాలుగా మీరు యూస్ చేయొచ్చు. నెక్స్ట్ వెబ్ క్యామ్ ఉంది. వెబ్ క్యామ్ తెలిసిందే, మీ మొబైల్ ఫోన్ కెమెరాస్ని వెబ్ కెమెరాలుగా పీసీకి అయితే యూస్ చేయొచ్చు. హాట్స్పాట్ అంటే తెలిసిందే మనకి, మొబైల్ హాట్స్పాట్ని మీరు పీసీకి కనెక్ట్ చేసి యూస్ చేయొచ్చు. ఫైనల్ ఫీచర్ వచ్చేసరికి స్మార్ట్ క్లిప్ బోర్డ్. అంటే పీసీలో ఏదైనా మీరు కాపీ చేశారనుకోండి, దాన్ని మొబైల్ ఫోన్లో పేస్ట్ చేయొచ్చు. మొబైల్ ఏదైనా కాపీ చేశారనుకోండి, దాన్ని తీసుకొచ్చి మీరు పీసీలో పేస్ట్ చేయొచ్చు. ఇవి కొత్తగా యాడ్ చేసిన ఫీచర్స్ అయితే ఏకి సంబంధించి ఉన్నాయి అండ్ మనం స్మార్ట్ కనెక్ట్తో మన పీసీ కనెక్ట్ చేసుకుని మనం యూస్ చేసుకోవచ్చు. మిగతా ఫీచర్స్ లైక్ సాఫ్ట్వేర్ సంబంధించి రెగ్యులర్గా ప్రతి ఫోన్ అన్బాక్సింగ్ చెప్పేది మోటరోలా ఫోన్స్ మీరు చూస్తే బోర్ కొట్టించుకుని వాటిని అయితే నేను స్కిప్ చేసిన. వాటి గురించి మీరు చూడాలనుకుంటే మోటరోలా H50 Pro అన్బాక్సింగ్ చూడండి. ఇవన్నీ ఉంటాయి, ఫ్యామిలీ స్పేస్ కానీ మోటరోలా సెక్యూర్, మోటరోలా అన్ప్లగ్డ్, వీటన్నిటి గురించి వాటిలో డీప్గా ఎక్స్ప్లెయిన్ చేసి అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. నెక్స్ట్ కెమెరాస్ గురించి మాట్లాడితే బ్యాక్ సైడ్ మీకు 3 కెమెరాస్ ఉన్నాయి. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అండ్ 50 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్, 64 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ ఉన్నాయి. 2 కెమెరాస్ మీకు ఓఎస్ ఉంటుంది, మెయిన్ కెమెరాలో ఉంటుంది, టెలిఫోటో లెన్స్లో ఓఎస్ అయితే ఉంటుంది. అండ్ దీనిలో మెయిన్ హైలైట్ కెమెరాస్. బ్యాక్ సైడ్ మీకు అన్ని కెమెరాస్ పనికొచ్చే కెమెరాస్ ఉంటాయి. వైడ్ యాంగిల్ కెమెరా కూడా మీరు మ్యాక్రో లాగా యూస్ చేయొచ్చు. 4K వీడియో రికార్డ్ చేయొచ్చు, మ్యాక్రో వీడియో, 50 మెగాపిక్సెల్ మ్యాక్రో షార్ట్స్ తీయొచ్చు. చాలా బాగా వస్తాయి ఫొటోస్ అయితే. అండ్ ఇంకా కెమెరా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడితే మెయిన్ కెమెరా మీకు చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే చేస్తుంది. కొన్ని ఫొటోస్ శాంపిల్స్ అయితే ఇక్కడ మీరు చూడొచ్చు. అండ్ కెమెరాలో కూడా మీకు ఫ్యాంటోన్ పార్ట్నర్షిప్ ఉంటుంది వీళ్ళది. అండ్ దాంతోపాటు కెమెరాలో కూడా ఏ ఫీచర్స్ కొన్ని ఇంక్లూడ్ చేశారు, ఏ సహాయంతో చాలా అయితే ఉన్నాయి. అవన్నీ నేను తర్వాత చెప్తాను ఏ ఫీచర్స్ అని. ఫస్ట్ కెమెరా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడితే మాత్రం కెమెరా చాలా ఇంప్రూవ్ చేశారు వీళ్ళు. లాస్ట్ జనరేషన్ మోటరోలా ఫోన్స్తో కంపేర్ చేస్తే మాత్రం ఇప్పుడు వచ్చిన మోటరోలా ఫోన్స్ అన్ని కెమెరా ఇంప్రెస్ చేసింది అన్న. H50 Pro కానీ, ఫ్యూజన్ కానీ, ఈవెన్ ఇది ఇంకా టాప్ మోడల్ కాబట్టి ఇది మీకు ఇంకా దీనిలో మీకు పోర్ట్రేట్ షాట్స్ నెక్స్ట్ లెవెల్లో వస్తాయి. ఎందుకంటే దీనిలో మీకు 64 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ ఉంటాయి. సో దీనిలో మీరు దీన్ని యూస్ చేసి మీరు 24mm అండ్ 35mm, 50mm, 85mm ఫోకల్ లెన్స్లో మీరు పోర్ట్రేట్ షాట్స్ తీయొచ్చు. చాలా బాగా వస్తాయి పోర్ట్రేట్ షాట్స్ అయితే మీకు. ఇది ఒక ప్లస్ పాయింట్ ఈ ఫోన్లో. ఇంకా వీడియో విషయానికి వచ్చినా కానీ 4K 60 FPS మీరు వీడియో రికార్డ్ చేయొచ్చు. అండ్ 4K 60 FPSలోనే మీకు స్టెబిలైజేషన్ ఉంటుంది. నార్మల్ మనకి 4K 60 FPS వీడియో రికార్డ్ చేయొచ్చు, కానీ స్టెబిలైజేషన్ వచ్చేసరికి 4K 30 కానీ లేకపోతే 1080p 60 కానీ ఇట్లా వస్తుంది కదా నార్మల్ ఫోన్స్. దీనిలో మాత్రం మీరు 4K 60లోనే స్టెబిలైజేషన్ అయితే ఉంటుంది. సో స్టెబిలైజేషన్లో కూడా వీళ్ళు ఏఐని అయితే యూస్ చేస్తున్నారు, అడాప్టివ్ స్టెబిలైజేషన్ యూస్ చేస్తున్నారు. ఈవెన్ ఫ్రంట్ కెమెరా కూడా మీరు 4K వీడియో రికార్డ్ చేయొచ్చు. 4K 30 FPSలో ఫ్రంట్ కెమెరా యూస్ చేసి మీరు వీడియో రికార్డ్ చేయొచ్చు. అండ్ మ్యాక్రో కూడా మీరు 4Kలో వీడియో రికార్డ్ చేయొచ్చు. వైడ్ యాంగిల్లో కూడా మీరు 4K వీడియో రికార్డ్ చేయొచ్చు. సో అన్ని కెమెరా యూస్ చేసి మీరు 4Kలో వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. దీంతోపాటు స్లో మోషన్ వీడియో కూడా మీరు 1080p 960 FPSలో రికార్డ్ చేయొచ్చు. ఒకవేళ మీరు స్లో మోషన్ వీడియోస్ ఎక్కువ రికార్డ్ చేసే వాళ్ళైతే మాత్రం మంచి క్వాలిటీలో మంచి స్లో మోషన్ 960 FPSలో వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. ఇవి కెమెరాకి సంబంధించి కొన్ని ఫీచర్స్. కెమెరాస్ అయితే మిమ్మల్ని ఇంప్రెస్ చేస్తే ఈవెన్ ఫ్రంట్ కెమెరా కూడా 50 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. ఫ్రంట్ కెమెరా పర్ఫార్మెన్స్ కూడా మీకు బాగుంటుంది. పోర్ట్రేట్ షాట్స్ కూడా బాగా వస్తున్నాయి.
అండ్ దీనిలో మెయిన్ ఏఐ చెప్పా కదా, కెమెరాలో ఏఐ ఫీచర్స్ ఇంక్లూడ్ చేశారని చెప్పా కదా, వాటి గురించి మాట్లాడతాం. ఫస్ట్ ఫీచర్ వచ్చేసరికి ఏఐ సూపర్ జూమ్. మన నార్మల్గా ఇప్పుడు దీని టెలిఫోటో లెన్స్ ఉన్నాయి కాబట్టి 3x వరకు ఆప్టికల్ జూమ్ ఉంది. 100x వరకు మీరు డిజిటల్ జూమ్ చేసి ఫోటో అయితే తీయొచ్చు. మీరు 100xలో జూమ్ చేసి ఫోటో తీసినా కానీ వీళ్ళు ఏఐ సహాయంతో, ఏఐ సూపర్ జూమ్ సహాయంతో కొద్ది క్వాలిటీని ఇంప్రూవ్ చేయడానికి అయితే ఇది ట్రై చేసింది ఏఐ సూపర్ జూమ్ అనే ఫీచర్. కాకపోతే డిజిటల్ జూమ్ కాబట్టి మరీ అంత ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకండి. నెక్స్ట్ యాక్షన్ షాట్ మీకు సపరేట్ గా పరిగెడుతున్నట్టు బటన్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేస్తే యాక్షన్ షాట్ యాక్టివేట్ అయినట్లు కెమెరాలో. సో మీరు ఏదైనా యాక్షన్ షాట్స్ లైక్ ఇప్పుడు పెట్స్ ఒక చోట ఉండవు, పిల్లలు ఒక చోట ఉండరు, కదులుతూనే ఉంటారు ఫోటో తీసేటప్పుడు, అట్లా సిచ్యువేషన్ లో ఇది ఉపయోగపడుతుంది అనమాట. ఏదైనా మూవింగ్ సబ్జెక్ట్స్, మీరు మూవింగ్ ఆబ్జెక్ట్స్ ని ఫోటో తీసేటప్పుడు మీకు అవి కొద్దిగా బాగా వస్తాయి. ఫోటో తీసినప్పుడు మీకు బ్లర్ కాకుండా, షేక్ కాకుండా మీకు బెటర్ వస్తాయి ఫొటోస్. నెక్స్ట్ ఆటో ఫోకస్ ట్రాకింగ్ కూడా ఉంటుంది. మీరు వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు ఒక పర్సన్ అటు ఇటు మూవ్ అవుతుంటాడు కాబట్టి ఆయన పర్టికులర్గా ట్రాక్ చేస్తుంది. ఆయన మిడిల్లో ఉంటే మిడిల్లోకి, కొద్దిగా సైడ్ జరిగితే సైడ్కి వెళ్ళిపోద్ది. మొత్తం ఆయన అయితే మాత్రం ట్రాకింగ్లో పెట్టుకొని ఫోకస్లో అయితే ఉంచుతుంది. నెక్స్ట్ ఏ స్మార్ట్ కలర్ సెగ్మెంటేషన్. సో వీళ్ళు మెయిన్ ఏఐని యూస్ చేసి, ఇప్పుడు మీరు ఏదైనా ఫోటో తీశారు, ఇప్పుడు ఈ పర్టికులర్ ఫోటో ఉంది, పర్టికులర్ ఫోటోలో మనిషిని మనం ఫోకస్లో పెట్టుకోవాలి, అండ్ బ్యాక్గ్రౌండ్ స్కైని, పక్కన ట్రీస్ ఉన్నాయి, ఎవ్రీథింగ్ మొత్తం అక్కడ మీకు ఏదైతే కనిపిస్తున్నాయో ఇండివిజువల్గా ఆప్టిమైజేషన్ చేసి మీరు ఫోటో ఒకసారిగా చూస్తున్నప్పుడు కళ్ళకు ఫోటో బాగా కనిపిస్తుంది. ఇవన్నీ మీకు ఏఐకి సంబంధించిన ఫీచర్స్, ఇవన్నీ మీకు కెమెరాలో అయితే ఉంటాయి. సో కెమెరా మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు వీళ్ళు, మోటరోలా వాళ్ళు. సో కెమెరాని అయితే చాలా వరకు ఇంప్రూవ్ చేస్తారు. లాస్ట్ జనరేషన్తో అసలు మనం ఇప్పుడు ఈ జనరేషన్ మోటరోలా కెమెరాస్ని అయితే కంపేర్ చేయలేం. చాలా హ్యూజ్ ఇంప్రూవ్మెంట్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఇంకా డిస్ప్లే అండ్ సౌండ్ గురించి మాట్లాడి, డిస్ప్లే వస్తారు దీనిలో మీకు 6.7 ఇంచ్ 1.5K సూపర్ హెచ్డి కర్వ్డ్ POLED డిస్ప్లే. పీక్ బ్రైట్నెస్ 2800 నిట్స్ వస్తుంది. సో సన్లైట్ కూడా మీకు బాగా కనిపిస్తుంది. డిస్ప్లే 144 Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. అండ్ దీనిలో మీకు టచ్ శాంపుల్ రేట్ వచ్చేసరికి 360 Hz ఉంటుంది. HDR10+ సపోర్ట్తో వస్తుంది. 10-bit ప్యానల్ ఇది. సో ఓవరాల్ డిస్ప్లే క్వాలిటీ చాలా బాగుంది. మీరు డిస్ప్లే చూస్తే మాత్రం మిమ్మల్ని ఇంప్రెస్ చేస్తుంది. దీనిలో మీకు L1 సపోర్ట్ కూడా, అమెజాన్ పైన నెట్ఫ్లిక్స్ మీరు HD క్వాలిటీ చూడొచ్చు. నెట్ఫ్లిక్స్ HDR అయితే లేదు, డాల్బీ విజన్ అయితే లేదు. డిస్ప్లే కూడా ప్యాంటన్ వ్యాలిడేటెడ్ డిస్ప్లే, అంటే మీకు కలర్స్ మీకు చాలా బాగుంది. మీరు డిస్ప్లే చూడగానే ఖచ్చితంగా మిమ్మల్ని ఇంప్రెస్ చేస్తుంది, అంత బాగుంటుంది డిస్ప్లే మీరు చూసినప్పుడు. అంతేగా డిస్ప్లేలో మీకు స్మార్ట్ వాటర్ టచ్ కూడా ఉంటుంది. మీకు రామల రెయిన్ డ్రాప్స్ ఇట్లాంటి పడినా కానీ, వాటర్ రెసిస్టెంట్ ఉంది కాబట్టి మీకు డైరెక్ట్ నీళ్ళలో మునిగినా కానీ ఏం కాదు ఫోన్. అండ్ ఫోన్ మీకు డిస్ప్లే పనిచేస్తుంది, తడి చేతులతో మీరు యూస్ చేసినా కానీ డిస్ప్లే అయితే టచ్ ఇష్యూస్ అయితే ఉండవు. ఆడియో విషయానికి వచ్చినా కానీ ఆడియోలో అన్ని ఉన్నాయి. స్టీరియో స్పీకర్స్ ఉంటాయి, డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉంది, హైరేజ్ ఆడియో సర్టిఫికేషన్ ఉంది. దీనిలో మీకు స్నాప్డ్రాగన్ సౌండ్ సపోర్ట్ ఉంది, డాల్బీ హెడ్ ట్రాకింగ్ సపోర్ట్ ఉంది, స్పేషియల్ సౌండ్ ఉంది. సో ఓవరాల్ గా మీకు సౌండ్ విషయంలో అన్ని ఉన్నాయి. 3.5 హెడ్ ఫోన్ ఒకట్లేదు కానీ అన్ని ఉన్నాయి. డిస్ప్లే సౌండ్ మిమ్మల్ని చాలా బాగా ఇంప్రెస్ చేస్తుంది, ఎక్కడ మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు. నెక్స్ట్ ఇంకా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడి, దీనిలో మీకు ప్రాసెసర్ సరికి స్నాప్డ్రాగన్ 8H Gen 3 ప్రాసెసర్ తో ఇది వస్తుంది. 12GB RAM 512GB స్టోరేజ్ తో వస్తుంది. ర్యామ్ LPDDR5X ర్యామ్, స్టోరేజ్ UFS 4.0 తో వస్తుంది. అండ్ ర్యామ్ బూస్ట్ ఉంటుంది. 12GB వరకు ర్యామ్ ని మీరు ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు. దీనిలో కూడా ఏఐ యూస్ చేస్తారు. ఒకవేళ మీరు ఏఐ ఆటోగా సెలెక్ట్ చేస్తున్నారు అనుకోండి, ఏఐ ఆటోమేటిక్ గా మీరు చేసే పని బట్టి ర్యామ్ యూస్ చేయాలా వద్దా, మీరు ఏదైతే 12GB ఎక్స్ట్రా ర్యామ్ యూస్ చేసుకోవాలనుకుంటున్నారు ర్యామ్ లాగా, సో అది మీరు చేసే పని తగ్గట్టు అదే చూసుకుంటుంది. లేదనుకుంటే మీరు అప్ టు 12GB వరకు మీకు నచ్చినట్టు మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా పర్ఫార్మెన్స్ 8H Gen 3 కాబట్టి మీకు చాలా బాగుంటుంది. ఈ ప్రాసెసర్ మీకు చాలా మంచి ప్రాసెసర్ ఇది. అండ్ దీనిలో మీరు BGMI 60fps, ప్రెజెంట్ 60fps కాబట్టి ప్రాసెసర్ మీకు 90fps కూడా హ్యాండిల్ చేయగలదు. మేబీ తొందరలో దీన్ని అన్లాక్ చేయొచ్చు అన్ని బ్రాండ్స్. దీనిలో BGMI ప్రెజెంట్ 60fps హ్యాండిల్ చేస్తుంది. కాల్ ఆఫ్ డ్యూటీ వచ్చేసరికి 120fps లో రన్ అవుతుంది. అండ్ జెన్షన్ ఇంపాక్ట్ 60fps లో రన్ అవుతుంది. గేమింగ్ విషయానికి వస్తే మాత్రం ప్రాసెసర్ మంచి ప్రాసెసర్, కాకపోతే ఈ ఫోన్ లో మీరు గేమ్స్ ఆడుతున్నప్పుడు మాత్రం ఆప్టిమైజేషన్ అయితే ఇంకొద్ది బెటర్ ఉంటే బాగుంది అనిపించింది నాకైతే. గేమ్స్ అయితే మీరు ఆడుకోవచ్చు, కాకపోతే ఫ్రేమ్ డ్రాప్స్ ఇట్లాంటి ఇష్యూస్ అయితే ఉంటాయి. దీనిలో కూలింగ్ సిస్టమ్ కూడా ఇచ్చారు. 5034mm² వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టమ్ అయితే ఇచ్చారు. కాకపోతే ఇది వుడెన్ బ్యాక్తో వస్తుంది కాబట్టి మీరు ఎక్కువసేపు ఫోన్ మీరు ఆడారు అనుకోండి, గేమ్ ఆడినా కానీ, కెమెరా యూస్ చేసినా కానీ మీకు స్క్రీన్ వామ్ అవుతుంది. మీకు టాప్లో ఉంది కదా, మీరు టచ్ చేసే ఏరియా ఉంటుంది కదా, ఇక్కడ మీకు కొద్దిగా వామ్ అయితే ఫోన్ అయితే అనిపిస్తుంది. అండ్ కెమెరా కూడా మీరు ఎక్కువసేపు యూస్ చేస్తారు అనుకోండి, కొద్దిగా ఫోన్ అయితే వామ్ అవుతుంది, కెమెరా ఆటోమేటిక్ క్లోజ్ అవుతుంది. నెక్స్ట్ బ్యాటరీ డిపార్ట్మెంట్ విషయానికి వస్తే 4500 mAh బ్యాటరీ, 125W టర్బో ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. 18 minutesలో ఈ ఫోన్ మీరు ఫుల్ ఛార్జ్ చేసేయచ్చు ఒకసారి ఛార్జింగ్ పెడితే. అండ్ దీనిలో మీకు USB Type-C పోర్ట్ కూడా, USB 3.1 సెకండ్ జనరేషన్తో వస్తుంది. అండ్ డిస్ప్లే పోర్ట్ కూడా సపోర్ట్ ఉంది. ఎక్స్టర్నల్ డిస్ప్లే కూడా మీరు కనెక్ట్ చేయాలంటే కనెక్ట్ చేయొచ్చు. ఎల్గాట్ ఎట్లాంటి కనెక్ట్ చేయాలన్నా కానీ దీనికి మీరు కనెక్ట్ చేయొచ్చు, ఎందుకంటే USB 3.1 సపోర్ట్ ఉంది. అండ్ దీనిలో మీకు వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా 50W వైర్లెస్ ఛార్జింగ్ ఉంటుంది. రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా మీకు 10W వరకు సపోర్ట్ చేస్తుంది. అదే బ్యాటరీ కెపాసిటీ 4500 mAh బ్యాటరీ కెపాసిటీతో వస్తుంది. 1.5K డిస్ప్లే కాబట్టి సో మీరు మ్యాక్సిమం యూజర్స్ అయితే, మీరు మీడియం యూజర్ అయితే ఒక వర్కింగ్ డే ఫుల్ యూజ్ చేయొచ్చు.
హెవీ యూజర్ అయితే మాత్రం ఈవినింగ్ అయితే ఫోన్ ఛార్జింగ్ పెట్టాల్సి ఉంటుంది. ఇంకా అడిషనల్ ఫీచర్ విషయానికి వస్తే NFC కూడా దీనిలో అయితే ఉంది. Wi-Fi 7 సపోర్ట్తో వస్తుంది. బ్లూటూత్ 5.4 సపోర్ట్తో వస్తుంది. సిమ్ కార్డ్ విషయానికి వస్తే మాత్రం డ్యూయల్ సిమ్ సపోర్ట్ అయితే ఉంటుంది. మైక్రో SD కార్డ్ సపోర్ట్ అయితే ఉండదు. సెన్సర్స్ కూడా అన్నీ ఉంటాయి, ఏమీ స్కిప్ చేయలేదు. ఫ్లాగ్షిప్ ఫోన్ ఇది, అన్ని సెన్సర్స్ బాగా వర్క్ అవుతుంది. జైరో కూడా బాగా వర్క్ అవుతుంది. ఫింగర్ ప్రింట్ సెన్సర్ కూడా ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్తో వస్తుంది. ఇది కూడా ఫాస్ట్ ఉంది, యాక్యురేట్ ఉంది. అండ్ దీనిలో సర్వీస్ విషయానికి వస్తే మాత్రం ఇది మోటరోలా ప్రీమియం కేర్ కిందకి వెళ్ళిపోయింది ఎడ్జ్ సిరీస్. సో దీన్ని మీరు డైరెక్ట్ 24/7 వాట్సాప్ చాట్ బోట్ సపోర్ట్ ఉంటుంది. మీకు పికప్ అండ్ డ్రాప్ కూడా ఉంటుంది. ఇంటికి వచ్చి మీ ఫోన్ పికప్ చేసుకొని మళ్ళీ రిపేర్ అయిన తర్వాత వచ్చి మీకు డ్రాప్ చేస్తారు ఇంట్లో. అప్పటి వరకు ఆ గ్యాప్లో మీరు ఫోన్ యూస్ చేసుకోవడానికి ఒక స్టాండ్ బై ఫోన్ కూడా మీకు అయితే ఇస్తారు. సో ప్రీమియం కేర్ అయితే ఉంటుంది ఈ ఎడ్జ్ సిరీస్ ఫోన్స్కి. అండ్ ఇంక ఈ ఫోన్ ప్రైస్ విషయానికి వస్తే ఇది నార్మల్ ప్రైస్ వచ్చేసరికి 59,999 రూపాయలు. కాకపోతే ఫస్ట్ సేల్ జూన్ 24వ తారీఖు జరిగింది ఫ్లిప్కార్ట్లో. ఫస్ట్ సేల్ ఆఫర్స్ అన్ని కలుపుకునేది మీకు 49,999 రూపాయలకి అయితే వస్తుంది. ఒకటే మోడల్లో వస్తుంది. 12GB RAM 512GB స్టోరేజ్తో వస్తుంది. నా అభిప్రాయం ప్రకారం మంచి ఫోన్ ఇది. కాకపోతే వీళ్ళు ఒకటే మోడల్ తీసుకొని వచ్చారు. 8GB తీసుకొని వచ్చి 40,000 రూపాయల లోపు తీసుకొని వస్తే చాలా మందికి ఇది అందుబాటులోకి అయితే వచ్చేది. ఇది ఓవరాల్ గా మోటరోలా H50 అల్ట్రా అన్బాక్సింగ్ అండ్ ఫస్ట్ ఇంప్రెషన్. మీకు ఎలా అనిపించింది ఫోన్? మీ అభిప్రాయాల కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకుండా. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.